రెండు మాటలు చెప్పి నేను రెండో విషయానికి వెళ్తాను. రోమా దేశం ఉంది కదా, బహు విగ్రహ అలాంటి దేశం. గ్రీసు దేశం ఉంది కదా, అది భయంకరమైన దేవతలను ఆరాధించే దేశం. ఈరోజు రోమా దేశానికి వెళ్ళండి, గ్రీసు దేశానికి వెళ్ళండి, యూరప్ ఖండానికి వెళ్ళండి, యేసయ్య నామం తప్ప ఇంకొక నామం ఆ ప్రాంతంలో వినబడదు. ఒకప్పుడు వినబడేది, విన్నారా? గ్రీసు దేశంలో, రోమా దేశంలో ఒకప్పుడు వినబడేది. ఈ భయంకరుడైన దేవుడు అక్కడ పాదం మోపాడు. వాటన్నిటిని నిర్మూలన చేసి ఆయనే రాజుగా ఆరాధించబడుతూ ఉన్నాడు. ఎందుకు ఈయన ఆరాధించబడుతున్నాడు? ఈయన మనుషుల చేత సృష్టించబడిన వాడు కాదు, ప్రకృతి వలన సృష్టించబడిన వాడు కాదు. సమస్త ప్రకృతిని సృష్టించిన సృష్టికర్త. ఆంధ్ర ప్రాంతంలో దువ్వ అనే ఒక స్థలం ఉంది. తాడేపల్లిగూడెం తణుకు మధ్యలో దువ్వ. ఒకసారి చెప్పండి. దువ్వ అనే ప్రాంతంలో ఆలపాటి సామ్యుయల్ గారని ఓ దైవజనుడు చౌదరి కుటుంబం నుంచి రక్షించబడ్డాడు. గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం నేను ఆ ప్రాంతానికి వెళ్ళి వాక్యం చెప్పొచ్చాను. ఆ చర్చికి వెళ్ళే విశ్వాసులు కొంతమంది హైదరాబాద్లో ఉన్న బిడ్డలు మన చర్చికి వస్తారు. ఆయన చౌదరి కుటుంబం నుంచి రక్షించబడితే తాను తన కుటుంబీకులు అలా దేవుని సేవలో ఉన్నప్పుడు కుటుంబీకులు అందరూ రక్షణ పొందారు, కానీ వాళ్ళ నాన్న మాత్రం రక్షణ పొందల. ఏమిరా, మనం ఎందుకు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళేది? మనకేమన్నా తక్కువ? అయినా మన కులం ఏంటి, మన గోత్రం ఏంటి, మనం పుట్టిన వంశం ఏంటి, ఆ దేవుడి దగ్గరికి మనం వెళ్ళటం ఏంటిరా? తిరస్కారంగా మాట్లాడుతూ ఉండేవాడు. తండ్రికి చెప్పాలంటే వీళ్ళకి భయం. ఈ భయం కొద్దీ ఒకరోజు వాళ్ళు బయటికి వెళ్తా మరచిపోయి బైబిల్ ఆయన పండుకున్న మంచం దగ్గర పెట్టారట. కాలు చెయ్యి బైబిల్కు తగిలింది. ఆ బైబిల్ మంచం మీద నుంచి కింద పడిపోయింది. అయ్యో, ఇది దేవుని గ్రంథం కదా, ఈ గ్రంథానికి నా కాళ్ళు తగిలాయి, బైబిల్ కింద పడిపోయిందే అని చెప్పి ఆ బైబిల్ తీసుకొని, అయినా మా కొడుకులు మా పిల్లలందరూ యేసు ప్రభు అని ఆ పిచ్చిలో పడ్డారు. అసలు ఈ బైబిల్లో ఏముంది అని బైబిల్ అప్రయత్నంగా ఓపెన్ చేశాడు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం స్టార్ట్ చేయటం ప్రారంభించాడు. విచిత్రం తెలుసా? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చదివే అక్కడికక్కడే సాగిలిపడి యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించాడట. మీరు అనొచ్చు, అయ్యా 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. ఈయన ఏమన్నాడు తెలుసా? నేను ఎన్నో మత గ్రంథాలు చదివా. సృష్టి ఎలా సృజించబడింది, ఈ సృష్టిని సృష్టించిన దేవుడెవరు, దరిదాపుగా 50 సంవత్సరాల నుంచి వెతుకుతున్నా. ఈ వెతుకులాటలో సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఈ బైబిల్లో నాకు దొరికాడు. ఆయన కూడా యేసు ప్రభుని నమ్ముకొని తన కొడుకుతో కూడా దేవుని పరిచర్య చేశాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. మరొకసారి చెప్దాం ఆమేన్. భూలోకపు దేవతలన్నిటినీ నిర్మూలన చేయటానికి దేవుడు తన భయంకరత్వాన్ని వెల్లడి చేసి, నాలాంటి వారు మరొకరు లేరు, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడని ప్రజలు తెలుసుకొనగలుగున్నట్లుగా వాటన్నిటిని నిర్మూలన చేసి తన దైవత్వాన్ని దేవుడు తెలియచేస్తాడు. అందుకనే ఈ దేవునికి పెట్టబడిన పేరు ఎల్ నోరా. ఎన్ స్టాండ్స్ ఫర్ నో వన్ లైక్ హిమ్. ఆయన వంటి వాడు మరి ఎవ్వరూ లేరు. సరే, వాటి పని పెట్టాడు. వేటి పని ఇక అటు వివరాలు అవసరంలా. వాటి పని పెట్టాడు, అవి నిర్మూలమైపోయినాయి. అయితే వాటి చెరలో ఉన్న ప్రజలను దేవుడు విడిపించడానికి ఎలా భయంకరత్వాన్ని చూపిస్తాడో చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 34వ వచనం, దినవృత్తాంతాలు 1వ గ్రంథం 17వ అధ్యాయం 21వ వచనం. రైట్, నాతో కలిసి చెప్పండి. మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మా కన్నుల ఎదుట చేసిన వాటన్నిటి చొప్పున
ఏ దేవుడైనను శోధనలతోనూ సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ పెద్దగా యుద్ధముతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మహాభయంకరమైన కార్యములతోనూ. ఏ కార్యాలు? ఇక్కడ నోరా అనే పదం వాడబడింది. సరే వినండి, మరొకసారి నాతో కలిసి చెప్పండి. మహాభయంకరమైన కార్యములతోనూ ఎప్పుడైనను వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకున్న యత్నము చేసినా, ఏమన్నాడు? ఒక జనములో నుండి మరొక జనాన్ని తీసుకురావటానికి ఏ దేవుడైనా యత్నం చేశాడా? ఒకే దేవుడు చేశాడు. ఐగుప్తు దేశంలోకి వెళ్ళి ఐగుప్తు దేశంలో ఐగుప్తీయుల చెరలో ఉన్న ఇశ్రాయేలీలను తన జనంగా దేవుడు నిర్ధారించి ఆ జనములో నుండి ఈ జనాన్ని దేవుడు ప్రత్యేకపరిచాడు. ప్రత్యేకపరిచే క్రమంలో మోషేను పంపించడమే కాదు, మరో మాట అంటాడు. చూడండి ఆ మాట. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 21వ వచనం. నాతో కలిసి చెప్పండి. నీ జనులైన ఇశ్రాయేలీయుల వంటి జనము భూలోకమందు ఏది? ఇక్కడి నుంచి పెద్దగా చెప్పండి. ఐగుప్తులో నుండి నీవు విమోచించిన నీ జనుల ఎదుట నిలవనీయక నీవు అనేక జనములను తోలివేసినందున నీవు మహాభయంకరమైన పేరు తెచ్చుకుంటువి. వారు నీ సొంత జనులగునట్లు వారిని విమోచించుటకై దేవుడవైన నీవు బయలుదేరితివి. మోషే, నువ్వు నేను ఇక్కడుండి సహాయం చేస్తాలే అని అనలేదట. ఈ దేవుడు తానే స్వయంగా బయలుదేరాడు. విన్నారు ఈ మాట? ఎవరినో పంపించి ఇశ్రాయేలీయులకు సహాయం చేయలా. ఈ దేవుడు తానే బయలుదేరి శోధనలతో మహత్కార్యాలతో చాచిన హస్తంతో భయంకరమైన కార్యాలతో ఆ జనములో నుండి తాను ఏర్పరుచుకున్న జనాన్ని దేవుడు విమోచించాడు. ఇది మనకు అర్థం కావాలంటే ఒకసారి నా వైపు చూడండి. ఇశ్రాయేలీయులు ఏ దేశంలో దాసులుగా ఉన్నారు? ఐగుప్తు దేశం అప్పటికి సైనిక పరంగా చాలా బలమైన దేశం, ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్లో చాలా బలమైన దేశం, పిరమిడ్స్ కట్టారు కదా. ఎట్ దట్ సేమ్ టైం ఆర్థికంగా రాజకీయ పరంగా చాలా బలమైన దేశం. ఆ బలమైన దేశంలో ఇశ్రాయేలీయులు మైనారిటీలు. మెజారిటీ ఎవరిది? కొంచెం గట్టిగా. మెజారిటీ ఎవరిది? ఐగుప్తీయులు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు ఎవరు? మైనారిటీ. ఇప్పుడు మీరు గమనించండి, మైనారిటీలు ఎప్పుడైనా మెజారిటీ ప్రజల మీద జయాన్ని పొందగలుగుతారా? పెద్దగా చెప్పండి సార్. కొంచెం కష్టం కదా. కానీ విచిత్రం, ఇశ్రాయేలీలు ఆ దేశంలో మైనారిటీయే కానీ మెజారిటీ ఐగుప్తీయులే. కానీ దేవుడు తానే స్వయంగా బయలుదేరి ఐగుప్తు దేశంలో పాదం మోపి రాజుతో యుద్ధం చేసి సైనికులతో యుద్ధం చేసి తాను కోరుకున్న ప్రజలను ఐగుప్తు దాస్యత్వంలో నుంచి విమోచించి ఆయన ఎంత భయంకరుడో ఆయన భయంకరత్వాన్ని దేవుడు తెలియచేశాడు. కొంచెం గట్టిగా ఆమెన్. ఇక్కడ ఈ సంఘటన చూస్తున్నాం కదా. బైబిల్లో ఏ సంఘటన అయితే జరిగిందో 1976 సంవత్సరంలో ప్రపంచ దేశాల్లో ఎలాంటి అద్భుతమైన సంఘటన ఒకటి జరిగింది. విమానం ఇజ్రాయెల్ దేశం నుంచి ప్యారిస్కి బయలుదేరి వెళ్తుంది. మొత్తానికి అందులో ఉగ్రవాదులుండి ఆ విమానాన్ని హైజాక్ చేసి, వింటున్నారా, విమానాన్ని హైజాక్ చేసి ఆఫ్రికా ఖండానికి ఆ విమానాన్ని తీసుకుని వెళ్ళారు. ఆ తీవ్రవాదులు హైజాక్ చేశారు. ఎందుకు హైజాక్ చేశారు అంటే విచిత్రం,
దానిలో ఎక్కువ శాతం 75% ఇశ్రాయేలు పౌరులు ఉన్నారు. వీళ్ళని ఎలాగైనా చంపాలి. ఒకవేళ చంపకపోయినా ఇశ్రాయేలీల దగ్గర నుంచి కోట్ల రూపాయలు వసూలు చేయాలి. ఇశ్రాయేలీల చెరసాలలో ఉన్న తమ తీవ్రవాదులను విడిపించాలని చెప్పి విచిత్రం, ఆ విమానాన్ని ఎక్కడికి తీసుకెళ్లారు అంటే ఉగాండా అనే దేశానికి తీసుకెళ్లారు. అనండి కొంచెం గట్టిగా. ఇశ్రాయేలు దేశానికి ఉగాండా దేశానికి 4000 కిలోమీటర్ల దూరం. విన్నారా? ఉగాండా దేశ అధ్యక్షుడి పేరు అమీ. ఏ అమీ? ఆయన పేరు అమీ. ఎంత మంచోడో తెలుసా? మనుషులను చంపుతాడు. చంపి వాళ్ళ తలకాయలు, శరీరపు అవయవాలు ముక్కలు ముక్కలుగా కోసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని అవసరం వచ్చినప్పుడు మాత్రమే బయటికి తీసుకొని వంట వండుకొని తింటాడంట. అంత మంచోడు. అంత భయంకరమైన క్రూరుడి చెరలోకి ఈ విమానం వెళ్ళిపోయింది. ఎలా విడిపించాలి? మొత్తానికి ఆ అమీ అనే ఉగాండా దేశ అధ్యక్షుడు ఓ ప్రత్యేకమైన పని నిమిత్తం వేరే దేశానికి పర్యటన నిమిత్తం వెళ్ళాడన్న సంగతి ఇశ్రాయేలీయులకు తెలిసింది. 5 విమానాల్లో ఉగాండా విమానపు కలర్స్ వీళ్ళ విమానాలకు వేసుకొని ఉగాండా ఎయిర్పోర్ట్లో దిగారు. దిగేటప్పుడు ఆ విమానంలో నుంచి ఎట్లా బయటకు వచ్చారో తెలుసా? ఈ అమీ తాను వాడేటప్పుడు ఏ కారు అయితే వాడతాడో అచ్చం అలాంటి కారే బయటకు వచ్చింది. అరే మన అధ్యక్షుడు పలానా పర్యటన నిమిత్తం వెళ్ళిపోయాడు కదా, మరలా అర్జెంటుగా తిరిగి వచ్చినట్టున్నాడు, ఏదో పని అయిపోయిందని చెప్పి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వటం ఆలస్యం. ఉగాండా దేశంలో ఉన్న సైనికులు అందరూ వచ్చి నమస్తే సార్ రండి అని కాన్వాయ్కి మార్గం చూపించారు. ఉగాండా దేశానికి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళి భీకర కార్యం చేసి జస్ట్ 90 సెకండ్లలో ఉగాండా దేశ ప్రజల చెరలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను విడిపించారు. దానికి ఏమని పేరు పెట్టాడు తెలుసా? థండర్ బోల్ట్ అని. దేశం కాని దేశానికి వెళ్ళాడు. దేశం కాని దేశంలో తన ప్రజలు చెరలో ఉంటే ఆ చెరలోకి వెళ్ళి అద్భుత కార్యం చేసి తన ప్రజలను దేవుడు విమోచించాడు. తాను కోరుకున్న ప్రజలను విమోచించే విషయంలో భయంకరత్వాన్ని ప్రదర్శించే దేవుడు. ఇది నాకు అర్థం కాలేదన్నా అని అంటారా? ఇప్పుడు మన దగ్గరికి వస్తా. మన దేవురు భీమవరం, తమ్ముడు మన దేవురు విజయవాడ, తమ్ముడు మీ దేవురు పిడుగురాళ్ళ. పిడుగులు పడ్డట్టున్నాయి అప్పుడు బాగా పిడుగురాళ్ళు. ఈ పిడుగురాళ్ళలో ఉన్న ఈ తమ్ముడు ఎవరు? నిజదేవుడిని ఎరిగిన వాడు కాదు, దైవత్వము కాని వాటి బంధకాలలో బిగించబడ్డవాడు. అమ్మ దుర్గా, నీ పేరు దుర్గానే కదా, ఆ పేరులోనే అద్భుతం ఉందో చూడండి. వాళ్ళ కుటుంబీకులు ఆ జనాల మధ్యలో దైవం ఆ పరిస్థితుల్లో ఉన్నారు. కానీ పిడుగురాల్లో ఉన్న ఈ బిడ్డ మీద దేవుడు మనసు పడ్డాడు, వీడు నా వాడు కావాలి. విజయవాడలో ఉన్న ఈ బిడ్డ మీద దేవుడు మనసు పడ్డాడు, వీడు నా వాడు కావాలని. భీమవరంలో ఎక్కడో పల్లెటూరు ప్రాంతంలో పుట్టి పెరిగిన ఆ అన్న మీద దేవుడు మనసు పడ్డాడు. అనయ్య సిరువోల్లంక ఆ అన్నయ్య మీద దేవుడు మనసు పడ్డాడు. ఎక్కడో యెరూషలేములో సిలువ వేయబడిన, యెరూషలేములో సిలువ త్యాగం చేసిన యేసుక్రీస్తు వారి సువార్త సత్యం ఖండాలు దాటుకొని, దేశాలు దాటుకొని, రాష్ట్రాలు దాటుకొని, జిల్లాలు దాటుకొని, మండలాలు దాటుకొని నీ కుగ్రామంలో ఉన్న నిన్ను దర్శించింది. దర్శించిన వెంటనే నీకు విమోచన కలగల. అక్క జెరుషాక్క, ఆ బిడ్డ రెడ్డి కుటుంబం నుంచి రక్షణ పొందింది. నేను యేసు ప్రభు దగ్గరకు వస్తా అని అంటంతో వాళ్ళ నాన్న ఊరుకున్నాడా? ఆ బంధువులు ఊరుకున్నారా? రక్త సంబంధికులు ఊరుకున్నారా? కులస్తులు ఊరుకున్నారా? గ్రామస్తులు ఊరుకున్నారా? నువ్వు వెళ్ళటానికి వీల్లేదు.
బంధించలేదా, బిగించలేదా? కానీ అద్భుతం తెలుసా, తాను కోరుకున్న ప్రజలను ఏ విధము చేతనైనా సాతాను చెరలో నుంచి దేవుడు విడిపించాడు. ఆయన భయంకరత్వానికి ఇదిగో ఈ సంఘంలో కూర్చున్న ఆయన ప్రజలైన మనమే దీనికి నిదర్శనం. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా. ఆయన ఏ పరాక్రమ కార్యాన్ని జరిగించాడో, ఏ బాహుబలత చాపాడో, ఏ సూచక్రియలు జరిగించాడో, ఏ మహత్కార్యాలు జరిగించాడో. ఇప్పుడు కొంతమంది మిమ్మల్ని చూసి ఏమనుకున్నారో తెలుసా? ఏమన్నారో తెలుసా? ప్రపంచంలో ఎవరైనా మారతారు అనుకున్నా కానీ ఈ మనిషి మారుతుందని నేను అనుకోలేదు, కానీ మారింది. అసలు యేసు ప్రభు అంటే పడని మనిషి అండే. ఒక చెల్లి ఉంది, మన చర్చికి వచ్చే చెల్లి. ఆ చెల్లి పేరు అమ్ములు, నాగేశ్వరరావు గారి సతీమణి. నేను ఎందుకు ఈ పేర్లు చెప్తున్నానంటే మీకు తెలియాలని. నేను చెప్పేది ఎంత ఖచ్చితమో. అసలు వాళ్ళు ఊరిలో యేసు ప్రభు మైకి పెడితే, సువార్త కోటం కోసం మైకి పెడితే, ఈ అక్కే ఝాన్సీ లక్ష్మీబాయి అయిపోయి, పల్నాటి నాగం అయిపోయి మైకు పెట్టిన వాళ్ళతో యుద్ధం చేసిందంట. మా ఊరిలో యేసు ప్రభు ఉండటానికి వీల్లేదు, యేసు ప్రభు వాక్యం వినిపించడానికి వీల్లేదు, అసలు ఆ పేరే ఎత్తకూడదు అని తిరుగుబాటు చేసిన ఆవిడే వాళ్ళ ఊరిలో యేసు ప్రభు చర్చి కట్టించిందట. ఊరోళ్ళు అందరూ అంటారట, ఆగండి, ఎవరైనా మారతారు అనుకున్నాం కానీ నువ్వు మారతావని మేము కల్లో కూడా అనుకోవాలా. కానీ చెప్పంటారా, ఆ బిడ్డ మీద దేవుడు మనసు పడ్డాడు. బిడ్డలారా, మన కులస్తులకి ఎంతోమందికి రక్షణ దొరకలా. నీకు నాకు ఎందుకు దొరికిందో తెలుసా? యేసయ్య నీ మీద మనసు పడ్డాడు. నీవంటే యేసయ్యకి ఇష్టం గనక వీడు నా వాడు కావాలి, వీడు నా వాడు కావాలి, నా మందిరంలో వాయిద్యకారుడు కావాలి, నా మందిరంలో గాయకుడు కావాలి, నా మందిరంలో ఒక పరిచారకుడు కావాలని దేవుడు మనస్సు పడి, దేవుడు ఇష్టపడి, గమనించండి, దేశం దాటాడు. ఏమంటే దేశంలో దేశం నీడిపోయిందా? 130 కోట్ల మంది, 130 కోట్ల మందిలో, వింటున్నారా ఈ మాట? 130 కోట్ల మందిలో నువ్వు ఒక్కడివి. నీ ఒక్కడిని విమోచించడానికి 130 కోట్ల మందితో దేవుడు యుద్ధం చేశాడు. ఆమెం చెప్పాలి గట్టిగా. వాళ్ళతో యుద్ధం చేసి కోరుకున్న జనాంగాన్ని ఈ జనంలో నుండి దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. అందుకని యేసయ్య అంటారు కదా, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అనండి. ఉప్పు ఎలా ఏర్పడిద్ది? సముద్రంలో ఉన్న నీళ్ళే. కానీ సముద్రంలో ఉన్న నీళ్ళని ఏం చేస్తారు? బయటకు తీసుకొచ్చి చుట్టూత మడిగట్టిన తర్వాత ఉప్పు ఏర్పడిద్ది. నేను చిన్నతనంలో ఏమనుకునేవాడిని తెలుసా? తెలియక ఏమనుకునేవాడిని అంటే, మామిడి చెట్లు ఉన్నట్లుగా, మామిడి చెట్టుకు మామిడికాయలు కాస్తున్నట్లు, సీతాఫలపు చెట్టుకు సీతాఫలాలు కాస్తున్నట్లు ఉప్పు చెట్టు ఉంటుంది. ఈ ఉప్పు చెట్టుకు ఉప్పు కాస్తుందని అనుకున్నా. తర్వాత అర్థమైంది, ఉప్పు ఎట్లా ఏర్పడిద్ది? సముద్రంలో ఉన్న నీళ్లను ప్రత్యేకపరచడాన్ని బట్టి. అవును, మనమందరం ఒకప్పుడు లోకమనే సముద్రంలో ఉండేవాళ్ళం. లోకమనే సముద్రంలో ఉన్న మనలను యేసుక్రీస్తు తన రక్తపు శక్తి ద్వారా ఆయన మనలను ప్రత్యేకపరుచుకున్నాడు. హల్లెలూయా. ప్రపంచం వ్యతిరేకించిన, భర్త వ్యతిరేకించిన, రక్త సంబంధీకులు వ్యతిరేకించిన ఆయన భయంకరత్వాన్ని ప్రదర్శించి తాను విమోచించిన ప్రజలను తన వైపు త్రిప్పుకున్నాడు. ఇలా కనపరిచే విషయంలో ఆయన భీకరుడు. అందుకనే భీకరుడైన దేవుడు లేక భయంకరుడైన దేవుణ్ణి హిబ్రూలో ఏమంటారని చెప్పాను? ఏల్ నోరా. ఎన్ స్టాండ్స్ ఫర్ నో వన్ లైక్ హిమ్. ఆర్ స్టాండ్స్ ఫర్, చూడండి, ఓ స్టాండ్స్ ఫర్, నెక్స్ట్ ఓ స్టాండ్స్ ఫర్ ఓన్లీ రిడీమర్. ఏకైక విమోచకుడు, ఏకైక విమోచకుడు, ఓన్లీ రిడీమర్. నెక్స్ట్ ఎన్ఓఆర్. ఆర్ స్టాండ్స్ ఫర్, నెక్స్ట్ చూపించు తమ్ముడు, నెక్స్ట్ రిమార్కబుల్ ఇన్ వండర్స్. రిమార్కబుల్, అద్భుతాలు చేసే విషయంలో ఈయనే సాటి. ఈయన వంటి అద్భుతకరుడుకు దేవుడు ఇంకొకరు ఎవరు లేరు. దీని గురించే నిర్గమకాండం చూడండి, ఒక అద్భుతమైన మాట.
భలే ఉంటుంది. 34వ అధ్యాయం 10వ వచనం. నాతో కలిసి చెప్పండి. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యములు చూచెదరు. నెక్స్ట్, సరే ఓకే, మరొకసారి చూపించుతాము. అక్కడ భయంకరం అనే పదం నెక్స్ట్ వాడబడుతుంది. సరే, నాతో కలిసి చెప్పండి. ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను. ఒకసారి నా వైపు చూడండి. ఇప్పటికి 2 మాటలు చెప్పాను. ఆయన భయంకరత్వాన్ని ఎలా ప్రపంచానికి వెల్లడి చేశాడో, భూలోక దేవతలన్నిటినీ నిర్మూలన చేసి తాను కోరుకున్న ప్రజలు ఏ దేశంలో ఉన్నా ఆ దేశంలో నుంచి విమోచించి ఇశ్రాయేలు ప్రజలను విమోచించాడు కదా. విమోచించిన ఈ దేవుడే ఆ ప్రజలతో నిబంధన చేస్తున్నాడు. సంగమా, ఒకసారి వినండి. ఆ రోజు ఇశ్రాయేలుతో దేవుడు ఏ నిబంధన చేశాడో అదే నిబంధన ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు చేస్తూ ఉన్నాడు. ఏమని నిబంధన చేస్తూ ఉన్నాడు? ఇశ్రాయేలీయులారా వినండి, నేను మీతో ఒక నిబంధన చేయుచున్నాను. భూమి మీద ఎక్కడైనా ఏ జనములోనైనా నాతో కలిసి చెప్పండి. భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతములు, మరొకసారి, చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నువ్వు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యములు చూచెదరు. నేను నీ యొడల చేయబోవున్నది భయంకరమైనది. భయంకరం అనే చోట ఏ పదం వాడబడిందని చెప్పాను? దేవుడు అంటాడు, ఇశ్రాయేలీయులారా, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నా కదా. భూమి మీద ఏ జనములోనైనాను ఏ దేశములోనైనాను ఏ ప్రజల మధ్యలోనైనాను జరగని అద్భుతాలు నేను మీ మధ్యలో జరిగిస్తా. నేను జరిగించే కార్యాలు మీరు కనులారా చూసి ఇది ఎంత భయంకరమో కదా అని మీరు అంటారు. భయంకరం అనే పదానికి నేను ప్రారంభంలో చెప్పాను. ఆయన జరిగించిన అద్భుతాన్ని కళ్ళారా చూసిన తర్వాత గుండెల్లో నుండి పుట్టే గౌరవముతో కూడుకున్న భయం, గౌరవంతో కూడుకున్న భయం. విమోచించాడు కదా నిన్ను. అన్ని కుటుంబంలో నుండి దైవము కాని వాటిని ఆరాధించే కుటుంబాల్లో నుంచి దేవుడు విమోచించాడు కదా. ఆ ప్రజలందరి కళ్ళ ఎదుట నీ దేవుడు ఎంత భేకరుడో, నీ దేవుడు ఎంత గొప్పవాడో, నీ దేవుడు ఎంత అద్భుతాలు చేసేవాడో ఆ ప్రజలు తెలుసుకొనగలుగునట్లుగా ఒక అద్భుతాన్ని నీ ఇంటిలో దేవుడు చేస్తాడు. ఒక ఆశ్చర్యాన్ని నీ ఇంటిలో దేవుడు చేస్తాడు. ఎందుకు చేస్తాడు? నీవెంత గొప్పదానివో ప్రజలు తెలుసుకోవాలని కాదు, నీవెంత గొప్పవాడివో ప్రజలు తెలుసుకోవాలని కాదు. నీవు ఆరాధించే నీ దేవుడు ఎంత గొప్ప దేవుడో అన్ని ప్రజలు తెలుసుకోవటానికి తన మహిమ కొరకు నీ దేవునికి తెలుసు.